गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మనం మహాత్ములు అనేటువంటి ఒక శీర్షికలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాం. దీని యొక్క భావం ఏమనగా, సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు మహాపురుషుల ద్వారా, మహాత్ముల ద్వారా సామాన్య విషయం నుండి ప్రధానమైనటువంటి లోక కళ్యాణం వరకు కూడా వారి దృష్టి సారించి మానవ కళ్యాణం చేయడానికే భగవంతుడే వీరి రూపంలో అవతరిస్తున్నాడేటువంటి ప్రతిపాదన. అదే దివ్య స్వరూపమైన మహాత్ములు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు చెన్నైలో ఒకసారి 1937 అక్కడ ఓరియంటల్ సంస్కృత్ కాలేజీలో ఉపన్యాస మాలిక చెప్పారు. 18 రోజులుగా వాటిని యథాతథంగా మీకు అందించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. అందులో ఒక చక్కని మాట చెప్పారు కాంచి పరమాచార్య స్వామి వారు. కాంచి కామకోటి పీఠం ఈ సమాజం యొక్క విశ్లేషణ ఎంత చక్కగా చేస్తుందంటే, గొప్ప గొప్ప మేధావులు కూడా చేయలేనటువంటి భారత సంస్కృతి గురించి విశ్లేషణ చేయగల ఏకైకమైనటువంటి పీఠం అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎవ్వరూ ఆలోచన చేయలేని దాన్ని వీరు ఆలోచన చేస్తారు, ఎవ్వరూ చేయలేని దాన్ని వీరు చేస్తారు. అదే ఘనత అని అంటారు. పరమాచార్య స్వామి వారు ఏమన్నారంటే, మన దేశం యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడుతూ విదేశీయులకు దురాక్రమణ, ప్రస్తుత మత మార్పిడిలు, వీటికి అన్నిటికీ ఒక కారణం చెప్పారు వారు. ఏమిటా కారణం అంటే, మన దేశానికి ధర్మాన్ని రక్షించడానికి రాజులు లేరు అన్నాడు. ఎంతటి మాట అండి అది! అందుకే ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ధర్మం పైన ఎక్కువ మమకారం, ఎక్కువ అవగాహన మనం కల్పించుకొని మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎందుకనగా, ఇతర దేశాల మాదిరిగా మన దేశం ఇది సెక్యులర్ కంట్రీ. మనకు స్వతంత్రం వచ్చినప్పుడే అలా మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఎందుకనగా ఇది ప్రజాస్వామ్యం. అందరికీ ఇక్కడ వారి వారి పూజాదులు, వారి మత విశ్వాసాలను వారు పాలించుకోవడానికి అందరికీ ముక్తమైన అవకాశం ఉంది అని మనం యొక్క ప్రజాస్వామ్యంలో, కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. మరి మన దేశం నుండి విచ్ఛిన్నమైనటువంటి ఏ దేశాలైతే ఉన్నాయో అవి మాత్రం అలా ప్రజాస్వామ్యంగా లేవు. పేరుకు ప్రజాస్వామ్యమే కానీ అది పూర్తిగా మతపరంగా ఉన్నాయి. పేరుకు ప్రజాస్వామ్యం అంటే అక్కడ కూడా ఓటింగ్ ఉంది, అక్కడ కూడా పార్లమెంట్ ఉంది, అక్కడ కూడా ప్రభుత్వ రీతిలో కాన్స్టిట్యూషన్ ఉంది. అయితే వారిది విశేషం ఏమిటనగా, మేము మతం ప్రాతిపదిక పైన వారు వెళ్ళిపోయారు.
అక్కడ కేవలం ఒక్క మతం మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు పాకిస్తాన్ మరియు అమెరికా ఇలా. అక్కడ మన దేశానికి మాత్రం మన గొప్పతనం, మనము ప్రజాస్వామ్యంలో ఉంటూ అందరినీ సగౌరవిస్తూనే ఉన్నాం. మరి దీనివల్ల ఎంతటి ముప్పు వాటిల్లుతుందని మనం అనేక అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ దేశంలో ఉంటున్న సర్వ ప్రజలకు తెలుసు హైందవ ధర్మం ఏ విధంగా ఎట్టి పరిస్థితులను ఇక్కట్టులను ఎదుర్కొంటూ ఉందని. ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలి అంటే కాశ్మీర్లో ఉన్న సమస్యలు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఎంతో గొప్ప సంస్కృతి కల వేద పండితులందరినీ కూడా ఇదే ప్రజాస్వామ్యంలోనే కొల్లబొడిచి వారినందరినీ కూడా తరిమేసినటువంటిది మనకు ప్రత్యక్షంగా తెలుసు. ఇదేమీ ఏ దాన్ని విమర్శించడమో కాదు, అందరికీ ప్రభుత్వం మొదలుకొని ప్రజాస్వామ్యంలో ఉన్న మనుగడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే ఒక గొప్పగా ఒక సమాజాన్నే దూరం పారేశారు. ఇంకా రెండో విషయం, ధర్మాన్ని మన దేశంలో మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకోవటం లేదు. ఇతరులు మాత్రం తమ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. వారి మటుకు వారు ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకుని తప్పేం లేదు. అయితే లేనిపోహలు విషయాలను మనలో ఉన్నటువంటివన్నీ చెప్తూ మనల్ని ఏహ్యభావంతో మనవారే మనల్ని ఏహ్యభావంతో చూసేటట్టు పరిస్థితులు కల్పించి తమ మతానికి మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏం కారణమో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు? ప్రభుత్వాలు వారు ఏర్పాటు చేసుకోవాలి. తమ మతము సంబంధించినటువంటి మతానికి సంబంధించిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడమే వారి ఉద్దేశమై ఉండవచ్చు. లేకపోతే ఎందుకు ఈ జన సమీకరణ, ఈ మత సమీకరణ ఎందుకు చేస్తున్నారు? అనేకమైన ఇక్కట్లలో ఉన్నటువంటి యొక్క మన భారతదేశంలో మన యొక్క సనాతన ధర్మం పురిటి నొప్పులు తింటూనే ఉంది. అందుకే కాంచి పరమాచార్య స్వామిలో 1937లో చేసినటువంటి ప్రసంగాల మాలికను మనం ఒకసారి శ్రద్ధగా వినండి. దాంట్లో ఎంతటి చక్కటి సమస్యలన్నింటినీ వారు వెలుగులోకి తీసుకొచ్చి చూపిస్తున్నారు. వారు ఏ ధర్మాన్ని నిందించను లేదు, వస్తుస్థితిని మన ముందు పెట్టారు. దాంట్లో అన్నారు, మన దేశంలో మన ధర్మాన్ని కాపాడడానికి పాలకులు లేరు. పాలకులు ఉంటే అంటే మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునేటువంటి పాలకులు ఉన్నట్లయినా ఈ యొక్క సనాతన ధర్మం అన్ని ధర్మాల వారిని కూడా చాలా ప్రేమతో చూసుకోవడంలో ఏమాత్రము కూడా అనుమానం లేదు. అది వారికి తెలుసు, ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు. మరి కాంచి కామకోటి పీఠాధిపతులు చెప్పారు కదా, ఇప్పుడు మనం మహాత్ముడని విషయాన్ని మాట్లాడుతున్నాం కదా, ఆ దైవాంశంతో ఇంతవరకు మహాత్ములు ఉన్నారు కావుననే ఇంతవరకు సనాతన ధర్మము మనుగడ సాగింది అనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇంతకుముందు సంచికలో మీకు తెలియజేశాను ఏమిటని. శ్రీ సత్యసాయి ఉదాహరణకు వారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మాలను కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి భగవంతుడు ఒక్కడే, వారిని మీ ధర్మాచారంలో దాన్ని పూజించుకోవచ్చు, దాని ద్వారా భగవంతుని మీరు చేరడానికి చాలా సులభమైన మార్గము అని వారు సత్సంగాలు అనేకమైనవి చేస్తూ అందరినీ కూడా సమానమైనటువంటి సమైక్యత, శాంతియుత జీవనం వీటికన్నిటి కూడా ఎంత కృషి చేశారో మనం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. అనారోగ్యాలకు అందరికి సమానమేనా? మరి విద్య అందరికి కావాల్సిందేనా? మరి వాటి కోసం వారు ఎంత కృషి చేశారంటే సమానమైనటువంటి విద్య, అందులో సంస్కారయుతమైన విద్య కావాలి. మరి వారు అన్ని మహిమలు చేశారు కదా. కొంతమంది హేతువాదులో మరి ఏదైనా నాస్తికులో ఏదైనా మాట్లాడి ఉండవచ్చు. మరి విశ్వంలో ఉన్నటువంటి ఇంతమంది వారి దగ్గర గుణం కానటువంటి అనారోగ్యాలన్నింటినీ వారు ఎంతో సులభంగా వారు
మహిమల ద్వారా, స్పర్శ ద్వారా, దృష్టి ద్వారా, విభూతి ద్వారానో బాగు చేసిందంటూ అందరూ ఒప్పుకోవాల్సిందేనా? రెండవ విషయం, వైజ్ఞానికంగా ముందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు వైజ్ఞానికం ద్వారా కూడా వారు ఎన్ని ఆసుపత్రులు చేశారో అది అందరికీ తెలిసిన విషయమే. మరి పాఠశాలలు ఎన్ని చేశారు? మరి సమాజంలో అందరికీ శాంతియుతంగా ఎలా ఉండాలి, ఎలా చక్కటి జీవితాన్ని మనం అనుసరిస్తే మేలోని నిరూపించిన వారెవరు? శ్రీ సత్యసాయి, అనేకమైన మహాత్ములు. మరి మహాత్ముల యొక్క అవతరణకు కారణమేమో మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మహాత్ముల వల్లనైనా మన ధర్మము, సనాతన ధర్మము, వేద ధర్మము మిగిలి ఉందనేది మాత్రం నిర్వివాదాంశమేనా? అంటే కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వాముల వారు మన దేశానికి మహారాజు లేరు అనగా అర్థమేమి? పూర్వంలో అనగా కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలు చెప్పలేదు ఆయన. ఈ కలియుగంలోనే ఎందరో గొప్ప మహారాజులు ఆ యొక్క ధర్మాన్ని అనుసరించి వైభవోపేతమైనటువంటి సంస్కృతులను, కళలను పెంపొందించారు, ధర్మాన్ని వ్యాప్తి చేశారు. మరి సమాజంలో అందరికి కూడా సన్మార్గాలు చూపించినటువంటి అందరూ కూడా మన చరిత్రలో చదువుతున్నాం కదా. ఎవరికి తెలియదు? శ్రీ సమర్థ రామదాస్ ఈ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు ద్వారా మన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన విషయం ఈ మధ్య కాలంలోనే, ఏదో పురాణ యుగం కాదు. తర్వాత సాక్షాత్ విద్యారణ్యుల వారు భవ్యమైన విజయనగర సామ్రాజ్య నిర్మాణం చేయడం, ఈరోజు యునెస్కోలోనే గొప్పదైనటువంటి హంపి విజయనగర సామ్రాజ్యం మనం చూస్తున్నాం కదా. మరి తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి వారు మహారాజులు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారినందరినీ తన వైపుకు తిప్పుకొని భవ్యమైనటువంటి నిలయాలుగా ప్రపంచంలో మన సంస్కృతిని ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి దృష్టాంతాలు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. మరి కాంచీపురం చూస్తే ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. మరి నేటికి కూడా ప్రజలు తాము సంపాదించిన దాంట్లో కొద్ది ధనాన్ని భగవంతుడి సేవ అంటే తద్వారా సమాజానికి ఉపయోగపడవాలనేటువంటిది మనం హుండీల ద్వారా సమర్పిస్తున్నది మనం చూస్తున్నాం కదా, మనం కూడా వేస్తున్నాం కదా. మరి అట్లా ప్రతిరోజు కూడా కోట్ల రూపాయలు సేకరణ జరుగుతూనే ఉంది కదా. మరి ఈ దేశంలో భవిష్యత్తు కోసం ఒక వర్గం వారు మాత్రమే తమ ధర్మాన్ని కాపాడడం కోసం ఇంత విలువైనటువంటి సమాచారాన్ని వారు పాటిస్తున్నారు, చాచూ తప్పకుండా పాటిస్తున్నారు. కొంతమంది మాట్లాడవచ్చు, ఆచారాలు సరిగా లేవు, ఎవరు చేయటం లేదు, ధర్మం చెడిపోయింది, ఎంత మాట్లాడుతున్నా మనము ప్రత్యక్షంగా జరుగుతున్న చూస్తూనే ఉన్నాం కదా. ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయోధ్య రామాలయాన్ని నిర్మించుకున్నాం కదా. మరి గొప్పదైనటువంటి వైభవంగా కుంభమేళా జరిగింది కదా. ఇప్పటికీ ఆ యొక్క ఆచారాలు, నమ్మకాలు, నిష్ఠ ఇప్పుడు కనపడుతున్నాయి కదా. మరి ఇవన్నీ జరగడానికి ఎవరో మహారాజులు లేకపోయినా మన అదృష్టానికి ఈ దేశంలో ఆ భరతమాత అనేక మంది మహాత్ములు సృష్టించి మనకి ఇస్తూనే ఉంది. కావుననే మహాత్ముల అవతరణిక వలన వారు మనకు చేస్తున్నటువంటి ఈ సమాజానికి చేస్తున్నటువంటి సనాతన వైదిక ధర్మాన్ని, సనాతన వేద ధర్మాన్ని ఎవరు పోషిస్తున్నారు? ప్రభుత్వాలు పోషిస్తున్నాయా? లేదే. అందరూ ఒప్పుకునే మాట కదా, వేరేం చెప్పటం లేదా. నేను ఉన్న విషయాన్నే మాట్లాడుతున్నాను, నాకు అనిపించిన విషయమే చెప్తున్నాను. మరి ఈ వేద ధర్మాన్ని ఇంతవరకు కూడా ఈ చతురామ్నాయ పీఠాలు కానివ్వండి, కంచికామకోటి పీఠం కానివ్వండి, రామకృష్ణ మిషన్ కానివ్వండి, శ్రీ సత్యసాయిది కానివ్వండి, చిన్మయ మిషన్ కానివ్వండి, ఎన్ని సంస్థలు రాజులపైన చేయవలసిన బాధ్యతలన్నింటినీ తాము సమాజాన్ని సుసంస్కరించేది కోసం ఎంతోమంది సన్యాసులు రాత్రనక పగలనక తమ జీవితాన్ని అంతటినీ సమాజానికి సమర్పిస్తున్నారు కదా. ఒకానొక కాలంలో స్వతంత్రం కోసం ఎందరో త్యాగాలు, బలిదానాలు చేస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ధర్మం నిలబెట్టుకోవడం కోసం ఆ మహాత్ములు, వారి అనుయాయులు కూడా రాత్రనక పగలనక వారి సొంత ఉద్యోగాలకు పోకుండా ఎందరో యువకులు సన్యాసం తీసుకొని అహర్నిశం ఈ భూమండలాన్ని తిరుగుతూ విదేశాల్లో కూడా వెళ్ళి ఆ విదేశాల్లో సంపదను కూడా ఇక్కడికి తీసుకువచ్చి విదేశాల్లో ఉన్నవారిని కూడా మార్చి
ఇన్ని కృషి చేస్తున్నారంటే మహాత్ములకు మనం నమస్కరించక ఇంకేం చేయగలం చెప్పండి. వారిలో త్యాగబుద్ధిని నేర్చుకోవాలి, వైరాగ్యాన్ని నేర్చుకోవాలి, వారిలో ఉన్న సమత్వ బుద్ధిని నేర్చుకోవాలి. ఈ విధంగా మహాత్ముల యొక్క కృషిని మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇట్లు మీ ప్రియ ఆత్మీయుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.